ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు కొంతమంది మేము ఒంటరిగా మిగిలిపోయామని, తమ గోడు వినడానికి ఎవరూ లేరని బాధపడుతూ ఉంటారు. కనీసం ఆ ఒంటరితనంలో అయినా తనతో మాట్లాడతారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎంతో దుఃఖంలో ఉంటాము. కానీ మనం మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తాము. దేవునితో మొరపెట్టాలని మాత్రం మనం అనుకోము అలాంటి పరిస్థితిలో. కానీ దేవుడు మొరపెడతామేమో అని ఎదురు చూస్తారంట. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. చూడండి, మనము గనక మొరపెడితే ఆయన మనకు ఉత్తరం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మన శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నారు. అలాగనే ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ దుఃఖము అన్నిటిని విడిపించి మనల్ని గొప్ప చేస్తా అంటున్నారు.